భోజనం చేసిన వెంటనే కోతి బామ్మ నుండి తప్పించుకోవడానికి నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఎంతకీ కోతి నిజం చెప్పకపోయేసరికి బామ్మ కోతిని గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు కోతి బామ్మతో, మేము ఏ తప్పు చేయలేదు. సమయం వచ్చినప్పుడు నీకు అన్నీ చెప్తాను. అప్పటి వరకు ఏం అడగకు. మళ్ళీ అడిగావంటే రాణి మీద ఒట్టే అని బామ్మతో అంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక కోతి రాక్షసుడి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. వెళ్ళకపోతే వాడే వచ్చి చంపేసినా చంపేస్తాడు అని ఆలోచించుకుంటూ రాక్షసుడి దగ్గరికి కోతి గాడిదతో తూర్పు కొండల వైపు వెళ్ళసాగింది. అక్కడ రాక్షసుడు కూడా, ఏంటి, ఎన్ని రోజులైనా ఈ కోతి నుండి ఎలాంటి కబురు లేదు. అది నన్ను మోసం చేసిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా కోతి రానే వచ్చింది. వస్తూనే, రాక్షస్ బావా, రాక్షస్ బావా, రాక్షస్ బావా, ఎలా ఉన్నావు? అక్కడ మా అక్క నీ మీద బెంగతో సరిగా అన్నం కూడా తినట్లేదు అంటూ తన నాటకాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. ఏంటి, మీ అక్క నా మీద బెంగ పెట్టుకుందా? మరి తీసుకురావచ్చుగా, ఎందుకు తీసుకురాలేదు ఇక్కడికి అని రాక్షసుడు అడుగుతాడు. మా అక్కకి ఇప్పుడేగా నయమయ్యింది, ఇంకా పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. అస్తమాను నీ దగ్గరికి వస్తూ ఉంటే పనులు ఎలా సాగుతాయి చెప్పు. ఉన్నది ముగ్గురమే, అన్నీ మేమే చూసుకోవాలి కదా. నువ్వు ఇచ్చిన డబ్బులు మా అక్క వైద్యానికే ఖర్చయిపోయాయి. నువ్వేమో గుహ నిండా బంగారం పెట్టుకొని ఒక చిన్న సంచి విసిరేశావు. అవి ఏం సరిపోతాయి చెప్పు. మా అక్కేమో నీ కోసం అందరిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వేమో పెళ్లికి ఎలాంటి సాయం చేయట్లేదు. మా అక్క మీద ప్రేమ ఇంతేనా నీకు అని ముసలి కన్నీరు కారుస్తుంది. అప్పుడు రాక్షసుడు, ఇదిగో ఈ సంచులు కూడా తీసుకెళ్ళి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయు. ఏదైనా తేడా వచ్చిందనుకో నా చేతుల్లో చస్తావు అని గుహలో ఉన్న బంగారంలో ఇంకొంత బంగారం కోతికి ఇస్తాడు. అప్పుడు కోతి, నీ మంచి మనసు తెలుసు బావా, అందుకే మా అక్క నిన్నే ఇష్టపడ్డది. నువ్వు కూడా ఎంత ఇష్టపడుతున్నావో తెలియాలి కదా, అందుకే అలా అన్నాను. ఇవేమి మనసులో పెట్టుకోకు. వచ్చే అమావాస్య రోజు మా అక్కని తీసుకొని వస్తాను అని బంగారు సంచులతో తిరిగి ఇంటి బాట పట్టింది. ఇంటి దగ్గర రాణి కూడా కోతి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతూ ఉండగా గాడిదతో పాటు కోతి ఇంటికి వస్తుంది. నేరుగా బామ్మ దగ్గరికి వెళ్ళి, ఈ సంచులు ఎవరికీ కనిపించకుండా లోపల దాచేయి అని చెప్తుంది. అలాగే వచ్చే అమావాస్యలోపు నాకు ఒక మంచి మైనపు బొమ్మ కావాలి. అచ్చం అక్కలానే ఉండాలి. ఈ అమావాస్య తర్వాత నీకు అన్నీ చెప్తాను బామ్మ, ఏమనుకోకే అని అంటుంది. కోతి ఇచ్చిన సొమ్ములో కొంత తీసుకొని అంగడికి వెళ్ళి బొమ్మకు కావలసిన వస్తువులు కొనుక్కొని వస్తుంది బామ్మ. ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా బొమ్మని తయారు చేయటం మొదలెడుతుంది. అమావాస్య రానే వచ్చింది. బామ్మ కూడా ఒక మంచి అందమైన మైనపు బొమ్మని సిద్ధం చేసింది. అమావాస్య రోజు చీకటి పడుతుండగా ఆ మైనపు బొమ్మని గాడిద మీద కూర్చోబెట్టుకొని రాక్షసుడి దగ్గరకు బయలుదేరుతుంది కోతి. రాక్షసుడు కూడా రాణి మరియు కోతి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. చీకట్లో కోతి మరియు గాడిద మీద ఉన్న బొమ్మను చూసి ఆ బొమ్మ రాణి అనుకొని చాలా సంతోషిస్తాడు. రాణితో పెళ్ళయ్యాక కోతితో పాటు ఊళ్ళో ఉన్న వాళ్ళను చంపి తినడం ఇంకా సులువవుతుంది అని లోపల నవ్వుకుంటాడు. ఇంతలో కోతి గుహ దగ్గరికి వచ్చి గుహ ముందు చీకటిగా ఉన్న రాయికి ఆనుకొని మైనపు బొమ్మని కూర్చోబెడుతుంది. రాక్షసుడు గుహ నుండి రావడం గమనించి వాడి దగ్గరకు వెళ్ళి, ఆగు బావా, మా అక్కకి అసలే సిగ్గు. నువ్వు ఇలా వెంటనే వెళ్తే ఎలా? కొంచెం ఓర్పు ఉండాలి. కాసేపు అయ్యాక ఆమెనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అని అంటుంది కోతి. ఇన్ని రోజులు ఉన్నాను, కాసేపే కదా, ఉంటానులే అంటాడు. సరేలే బావా,
మరి నేను వెళ్ళి వస్తా. ఇంటి దగ్గర పనులు అలానే ఉన్నాయి. మా బామ్మ ఒక్కటే ఉంది కదా! తనకు కష్టమవుతుంది" అని ఇంటికి వెళ్ళినట్టు నటించి ఒక చెట్టు మీద దాక్కుంటుంది. సమయం గడిచిపోతుంది. కానీ ఈ అమ్మాయి కదలట్లేదు, పలకరించట్లేదు అని రాక్షసుడు ఆలోచిస్తూ కూర్చుంటాడు. అలా చాలా సమయం గడిచిపోతుంది. చీకటి కదా! ఆ చీకట్లో బొమ్మను చూసి రాణి అనుకుంటాడు. అమావాస్య చీకటిలో రాణి కాదు ఇది బొమ్మ అని కనిపెట్టడం రాక్షసుడికి చాలా కష్టమైంది. ఓపిక నశించిన రాక్షసుడు, "రాణి ఎంతసేపు అలానే కూర్చుంటావు? పైకి లేవు" అని బొమ్మ దగ్గరికి వెళ్ళి బొమ్మ చేతిని పట్టుకుంటాడు. వెంటనే బొమ్మ చేయి విరిగి కింద పడిపోతుంది. కోతి ఆలస్యం చేయకుండా అక్కడికి వచ్చి ఏడుపు మొదలెడుతుంది. "మా అక్కని చంపేస్తావా? నీ రాక్షస బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అంత మొరటుగా ప్రవర్తిస్తావా? చూడు, మా అక్క నిన్ను ఏమనలేక లోలోపల ఏడుస్తూ పడిపోయింది. ఇంటికి వెళ్తూ ఉంటే నాకు అనుమానం వచ్చింది. అందుకే తిరిగి వచ్చాను కాబట్టి మా అక్క ప్రాణాలతో అయినా ఉంది. లేకపోతే చంపి తినేసేవాడివి" అని దొంగ ఏడుపు మొదలుపెడుతుంది. "అయ్యో కోతి! నేనేం చేయలేదు. ఎంతసేపు అలానే కూర్చుంటావు అని లేపబోయాను అంతే" అంటాడు రాక్షసుడు. "మా అక్క నీలాగా రాక్షసి అనుకున్నావా? చాలా సుకుమారంగా పెరిగింది. అందరితో ప్రవర్తించినట్టు మా అక్క దగ్గర ఉంటే ఎలా? వెంటనే వైద్యునికి చూపించకపోతే మా అక్క చనిపోతుంది" అని అక్కడ ఉన్న కొంత బంగారాన్ని తీసుకొని బొమ్మని గాడిద పైన పెట్టుకొని, "మా అక్క బాగు అయ్యాక వస్తా" అని తిరిగి చూడకుండా ఇంటికి పరిగెడుతుంది. ఇవేమీ అర్థం కాని రాక్షసుడు అలాగే అయోమయంగా ఉండిపోతాడు. ఇంటికి వచ్చిన కోతి ఆ రాక్షసుడితో ఎప్పటికైనా ప్రమాదమే, వాడిని ఎలాగైనా వదిలించుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళి, "బావా, తప్పైంది. నన్ను క్షమించు. మా అక్క నన్ను చాలా తిట్టింది. నేను నీ మీద కోపడినందుకు. ఎలా అయినా నిన్ను తీసుకొని రమ్మంది. ఊరిలోనే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది. నువ్వు కూడా ఎన్ని రోజులు ఈ అడవిలోనే ఉంటావు? నువ్వు కూడా అక్కడే ఉందువు గాని" అని అంటుంది కోతి. ఆహా! మంచి అవకాశం. ఊరిలోనే ఉంటే నా ఆకలి సమస్య మొత్తం తీరిపోతుంది. ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేకుండా ఊళ్ళోనే ఉంటూ ఒక్కొక్కరిగా అందరిని తినేయవచ్చు అని లోలోపల మురిసిపోతాడు రాక్షసుడు. "సరే పోదాం పద" అని కోతితో అంటాడు. అప్పుడు కోతి, "ఇప్పుడు పగలు బావా, ఈ సమయంలో నువ్వు వస్తే ఒక్కసారిగా నిన్ను చూసి అందరూ భయపడతారు. నిన్ను చంపడమో లేదా నీ చేతుల్లో వారు చావడమో జరుగుతుంది. నీకు ఏమైనా అయితే మా అక్క బ్రతకలేదు. ముందు నువ్వు ఇంటికి వచ్చి మా అక్కని పెళ్లి చేసుకున్నాక కనిపించావనుకో, అప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి నువ్వు చీకటి పడుతుండగా వచ్చి ఊరి చివరలో ఉన్న గడ్డివాము దగ్గర దాక్కో. అందరూ నిద్రపోయాక నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తా" అని రాక్షసుడిని నమ్మిస్తుంది. రాక్షసుడికి కూడా కోతి చెప్పింది విని, నిజమే, ఎలాగో అక్కడే ఉంటా కదా! మెల్లిగా అందరిని తినేయొచ్చు. ఎందుకు గొడవ అని, "సరేలే, అలానే వస్తా. మీ అక్కకు చెప్పు పెళ్ళికి సిద్ధంగా ఉండమని" అని కోతితో అంటాడు. అప్పుడు కోతి, "ఈ రాత్రికే నీ పెళ్లి బావా! అహా! అదే నీకు మా అక్కకు పెళ్లి" అని, "ఇంక ఎందుకు ఈ బంగారమంతా ఇక్కడ? మళ్ళీ ఎవరైనా దోచుకెళ్తారు. మన ఇంట్లోనే దాచేద్దాం" అని అక్కడున్న బంగారం మొత్తం తీసుకొని, "చీకటి పడేలోపు వచ్చేయి బావా" అని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి రాగానే బంగారం మొత్తం బామ్మకు ఇచ్చి, "బామ్మ, నీ అనుమానాలు అన్నీ నేను పోగొట్టేస్తా" అని జరిగింది మొత్తం బామ్మకు వివరిస్తుంది. ఈ రాత్రితో ఈ ఊరికి రాక్షసుడి ముప్పు కూడా పోగొట్టాలి. నువ్వు వెంటనే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి, "ఈ రాత్రికి వాడు ఊరి చివరలో ఉన్న గడ్డివాములో ఉంటాడు. అందరూ నిప్పు పట్టుకొని వెళ్ళి వాడిని చుట్టుముట్టి కాల్చేయాలి" అని చెప్పు అని బామ్మకి చెప్తుంది కోతి. "అలాగే నాకు కొంచెం మత్తుమందు కలిపిన లడ్డూలు కూడా కావాలి. సిద్ధం చేయు బామ్మ. అవి వాడితో తినిపిస్తే ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు" అని బామ్మతో అంటుంది. కోతి తెలివికి మురిసిపోయిన బామ్మ చాలా సంతోషిస్తుంది. ఆలస్యం చేయకుండా ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం వివరిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి పీడ ఎలా వదిలించుకోవాలో తెలియక
చాలా బాధపడుతున్న గ్రామ పెద్ద బామ్మ చెప్పింది విని చాలా సంతోషించాడు. ఊరిలో అందరికీ విషయం చెప్పి సిద్ధంగా ఉండమని ఆదేశించాడు. ఇవేమి తెలియని రాక్షసుడు ఇక రోజూ ఒకరిని చంపుతూ తన కడుపు నింపుకోవచ్చని ఊహించుకుంటూ గడ్డివాము దగ్గరికి వచ్చి ఎవరికి కనిపించినా అనుకున్నది జరగదు అని ఎవరికీ కనిపించకుండా గడ్డివాము లోపలికెళ్ళి దాక్కుంటాడు. ఎలాగో కోతి వచ్చి పిలుస్తుందిగా అప్పుడు బయటికి రావచ్చులే అని అనుకుంటూ ఉండగా కోతి వచ్చి, బావా, ఇంకా అందరూ నిద్రపోలేదు. నువ్వు అప్పటి వరకు ఆకలితో ఉంటావేమో అని మా అక్క నీకోసం లడ్డూ పంపింది. ఇవి తింటూ ఉండు, నేను అందరూ నిద్రపోయాక వచ్చి తీసుకెళ్తా అని ఆ మత్తుమందు కలిపిన లడ్డూని రాక్షసుడితో తినిపించి అక్కడి నుండి వచ్చేస్తుంది. లడ్డు తిన్న రాక్షసుడు మత్తుగా గడ్డివాములోనే నిద్రపోతాడు. చీకటి పడగానే ఊరి జనాలు అందరూ నిశ్శబ్దంగా గడ్డివాముని చుట్టుముట్టి బయటకు రాకుండా గడ్డివాముకి పెడతారు. నిద్రమత్తులో ఉన్న రాక్షసుడు నిద్ర లేచేలోపే సగం కాలిపోతాడు. బిగ్గరగా అరుస్తూ ఆ దట్టమైన మంటల్లో పూర్తిగా కాలి చనిపోతాడు. ఊళ్ళో వాళ్ళందరూ రాక్షసుడి పీడ విరగడయింది అని చాలా సంతోషించి రాణిని కోతిని ఎంతో మెచ్చుకుంటారు. బామ్మ కూడా ఇంట్లో ఉన్న బంగారంలో కొంత ఉంచుకొని ఇంకొంత బంగారం ఊరి పెద్దలకు ఇచ్చి ఊరి బాగు కోసం ఖర్చు చేయమని చెప్తుంది. ఆ ఊరి జనాలు అంతా అప్పటినుండి రాణిని చాలా ప్రేమగా, బామ్మని చాలా గౌరవంగా చూడటం మొదలు పెడతారు. అలా కొంతకాలం కోతి వాళ్ళతోనే ఉండి, కోతి మరియు బామ్మ కలిసి రాణికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. అప్పుడు కోతి రాణి దగ్గరికి వెళ్ళి, అక్క, నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీ రుణం తీర్చుకున్నాను. బామ్మ మరియు బావతో నువ్వు చాలా ఆనందంగా గడుపు. నేను కూడా అడవిలో ఉన్న నా కుటుంబం దగ్గరికి వెళ్ళి వస్తాను. నిన్ను చూడాలనిపించినప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను. సరేనా? అని రాణికి, అలాగే బామ్మకి కూడా, రాణిని జాగ్రత్తగా చూసుకో బామ్మ, ఎప్పుడూ కోప్పడకు. నేను మళ్ళీ వస్తానే అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి కథలు మీరు ఇంకా వినాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.